జహీరాబాద్ కాంగ్రెస్ లో ముసలం మొదలైందా? వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలు అమలవుతున్నాయా? గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్ను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? జహీరాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో జరుగుతున్న అంతర్గత పోరు ఇప్పుడు గాంధీ భవన్ వరకు చేరిందా? ఇంతకీ జహీరాబాద్ కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది? ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయంగా కీలకమైన నియోజకవర్గం జహీరాబాద్. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచు కోటగా ఉన్న ఈ సెగ్మెంట్ నుంచి గీతారెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. గీతారెడ్డి వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి చంద్రశేఖర్ను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా జహీరాబాద్లో మాత్రం చంద్రశేఖర్ విజయం సాధించలేకపోయారు. అప్పట్నుంచి ఈ నియోజకవర్గంపై జిల్లా కాంగ్రెస్లో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జహీరాబాద్ రాజకీయాల్లో ప్రస్తుతం 2 కీలక నేతల జోక్యం పెరిగిందనే చర్చ జరుగుతోంది. ఒకరు జిల్లా మంత్రి దామోదర నరసింహ కాగా మరొకరు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్. ముఖ్యంగా ఎంపీగా ఎన్నికైన తర్వాత సురేష్ షెట్కార్ ఈ సెగ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదంటున్నారు. చాలా కాలంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్న షెట్కార్ తన సొంత నియోజకవర్గమైన నారాయణ్ ఖేడ్ నుంచి అవకాశం కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. గత ఎన్నికల్లో టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించినా అధిష్టానం సంజీవ్ రెడ్డికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఎస్సీ నియోజకవర్గమైన జహీరాబాద్ భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే జనరల్ స్థానం అయ్యే అవకాశం ఉందని షెట్కార్ లెక్కలు వేసుకుంటున్నారు. అలా జరిగితే కొత్త నియోజకవర్గంలో తనకు అవకాశం వస్తుందని భావిస్తూ ఇప్పట్నుంచే రాజకీయంగా పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో జహీరాబాద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోవడంతో పార్టీ వ్యవహారాలను ఎంపీగా తానే చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నారట షెట్కార్. మరోవైపు జహీరాబాద్పై మంత్రి దామోదర రాజనరసింహ కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారనే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు అనుకూలిస్తే తన కుమార్తె త్రిషకు అవకాశం కల్పించాలని దామోదర ఆలోచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అది సాధ్యమైతే త్రిషను ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోళన నుంచి బరిలోకి దింపి తాను జహీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పై తన పట్టు కొనసాగేందుకు డీసీసీ అధ్యక్ష పదవిని తన అనుచరుడు ఉజ్వల్ రెడ్డికి ఇప్పించాలని మంత్రి తీవ్రంగా ప్రయత్నించారనే వాదనలు ఉన్నాయి. అయితే జిల్లా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో డీసీసీ నియామకం వాయిదా పడింది. దీని ద్వారా జహీరాబాద్ భవిష్యత్తు రాజకీయాలపై మంత్రి దామోదర వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ మరింత బలపడింది. ఇదిలా ఉంటే మాజీ మంత్రి చంద్రశేఖర్ను రాజకీయంగా బలహీనపరిచే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇటీవల కొందరు నియోజకవర్గ కార్యకర్తలు గాంధీభవన్ కు వెళ్లి చంద్రశేఖర్ పై పీసీసీ చీఫ్ కు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాలన్నింటినీ తాను చూసుకుంటానని ఎంపీ షెట్కార్ చెప్తున్నప్పటికీ అసలు వ్యూహం వేరే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీసీసీ నియామకం సహా పలు అంశాల్లో మంత్రి, ఎంపీ వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా చంద్రశేఖర్ విషయంలో మాత్రం ఇద్దరూ ఒకే లైన్లో ఉన్నారనే గుసగుసలు గాంధీభవన్ కారిడార్లో వినిపిస్తున్నాయి. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన చంద్రశేఖర్ కూడా తనకు ఎదురవుతున్న సమస్యలను ఇప్పటికే పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఒకవైపు ఎంపీ సురేష్ షెట్కార్ భవిష్యత్తు రాజకీయ అంచనాలు, మరోవైపు మంత్రి దామోదర రాజనరసింహ వ్యూహాలు, ఇంకోవైపు తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు చంద్రశేఖర్ చేస్తున్న ప్రయత్నాలు. ఈ 3 పవర్ సెంటర్ల మధ్య జహీరాబాద్ కాంగ్రెస్ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.